సార్ 'దేవరా' మూవీ అక్టోబర్‌లో రాబోతుంది. అవును. మూవీ ఎలా ఉండబోతుంది? అవును. అండ్ ఇన్ని కలెక్షన్స్ ఎన్ని కోట్లొస్తాయి ఫస్ట్ 'దేవరా' మూవీకి? ఫస్ట్ డే, ఫస్ట్ షో 'దేవరా' మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చిద్ది? ఇది 'దేవర' మూవీ గురించి వస్తున్నటువంటి విశ్వసనీయ సమాచారం 'తారక్' ఒక నట శిఖరంగా భావించొచ్చు. అంత గొప్ప నటన ప్రదర్శించాడని చెప్పేసి అనుకుంటున్నారు. ట్రేడ్ వర్గాల వారు కూడా తొలి రోజే 100,00,00,000 అంచనాలు వేస్తున్నారు. తర్వాత ఏంటంటే ఇంతవరకు నటించిన సినిమాలు ఒక ఎత్తు, 'దేవర' సినిమా మరో ఎత్తు. అంటే అన్ని సినిమాలకి తూగే సినిమా. ఇక్కడ ఇద్దరు, ఒక డైరెక్టరు, ఒక హీరో, వీరిద్దరు కూడా చావు బ్రతుకుల్ని తేల్చే సినిమా. కొరటాల శివ అంటే సూపర్ హిట్ కాకపోతే ఇక డైరెక్షన్ ఫీల్డ్‌లో ఉండేవాడు ఉండనివ్వరన్నమాట. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా, ఇంత ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్న సినిమాని నువ్వు ఇంత పాడు చేస్తావని అంటారు. కనుక ఆయన చావు బ్రతుకులు తెగించే సినిమా. ఇక్కడేంటంటే 'త్రిపుల్ ఆర్'లో ఇంత కష్టపడినప్పుడు కూడా ఆయనకి ఏది పేరంటూ రాలేదు. సింగిల్ హీరో కాదు. గనకనే ఇంత స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఇంత బాగా రావడానికి కారణం ఆ నటన కూడా 'తారక్' అద్భుతమైన నటన ప్రదర్శించాడు అంటున్నారన్నమాట. గనుక ఈ సినిమా 'తారక్‌ని' కూడా ఒక నట శిఖరంగా నిలబెడుతుంది. తర్వాత ఏంటంటే ఒక ఎన్ని కోట్లు కలెక్షన్ వస్తుందంటే మనం చెప్పలేము గానీ, ఒక పాన్ ఇండియా సినిమా అవుతుంది. ఎక్కువ భాషల్లో రిలీజ్ అవుతుంది. ఓవర్‌సీస్‌లో కూడా రిలీజ్ అవుతుంది. ఓవర్‌సీస్‌లో కూడా మంచి అమౌంట్ వస్తుంది. మ్యూజిక్ పరంగా కూడా మంచి ఆహ్, ఆదాయం వస్తుందన్నమాట. ఒక పరంగా కాదు. ఎన్ని విధాలుగా సి సినిమాకి ఇన్‌కమ్ జనరేట్ అవ్వాలో అన్ని విధాలుగా కూడా ఇన్‌కమ్‌కి జనరేట్ అవుతుంది. తర్వాత ఏంటంటే ఒకసారి సినిమా సూపర్ హిట్ అని తెలిసినట్టయితే అది ఎన్ని కోట్లకి వెళ్తుందంటే చెప్పలేము. అంటే అక్కడ ఎవరైనా చిన్న ఆర్టిస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 'హనుమాన్' తీసుకుందాం. తక్కువ డబ్బుతో పెట్టారు. 100,00,00,000 అయిపోయింది. అక్కడి నుంచి పడిపోద్ది. వీళ్ళు అలా కాదు. హ్మ్. 'దేవర' సినిమా సూపర్ హీరో కదా! సూపర్ స్టార్ కదా! అది ఎన్ని కోట్లకెళ్తుందో మనం చెప్పలేం. అంటే ఫస్ట్ మూవీ మంచి హిట్ అయిన తర్వాత సెకండ్ 'దేవరా 2' గూడా ఉండిద్ది. అదైతే 'దేవరా 2' అది గూడా హిట్ అయితే అది కూడా కొంచెం 1 కంటే కొంచెం తగ్గే ఛాన్స్ ఉందంటారా? అది కొన్ని కొన్ని విధాలుగా ఏముంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు తోచినటువంటి అభిప్రాయం ఏంటంటే 'బాహుబలి' ఉందండి. 'బాహుబలి 1' చాలా బాగా తీశారండి. అంటే విజువల్ వండర్స్ అన్నారండి దాన్ని. కానీ 'బాహుబలి 2'కొచ్చేసరికి అంత ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ గ్రేట్. అందువల్ల అలా జరుగుతుంటాయన్నమాట. అంటే 'బాహుబలి 1' తాలూకు క్రేజ్ అంతా కూడా రిఫ్లెక్ట్ అయింది. ఈ సినిమా కూడా దాదాపు అలాగే వసూలు చేసింది. క్వాలిటీ పరంగా చూసుకున్నట్టయితే 1 సినిమా నంబర్ 1. హ్మ్. అది నంబర్ 2 సినిమా అలా అయిపోయిందన్నమాట. ఇప్పుడు నాకు అదే బ బ భయం పట్టుకుంది. 'పుష్ప' సినిమా నంబర్ 1 మొత్తం ప్రపంచాన్ని ఊపేసింది. హ్మ్. అల్లు అర్జున్‌ని సూపర్ స్టార్, పాన్ ఇండియా స్టార్ అన్నారు. దానికి తోడు జాతీయ అవార్డు కూడా మన అర్జున్‌కొచ్చింది. మరి 'పుష్ప 2' అంతవరకు వెళ్తుందంటే నా భయం మాట. ఎందుకంటే చాలామంది టెక్నీషియన్స్‌కి గానీ, ఆర్టిస్ట్‌లకు గానీ ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసినట్టయితే బాగుంటుందన్నమాట. హ్మ్. అందువల్ల ఇది కూడా 'దేవర' కూడా కొరటాల శివ చావో బ్రతుకో తేల్చుకొని చేయవలసిన సినిమా గనక ఆ కొరటాల శివ తాలూకు ఆ గొప్పతనం బయటపడుతుంది. తారక తాలూకు నట శిఖరం అని అన్నానే నేను. అది కూడా రుజువవుతుంది. ఇది తప్పకుండా జరిగి తీరుతుంది.